ప్రస్తుతం టీచర్ల బదిలీకి సంబంధించిన వ్యవహారమే ఇంకా నడుస్తోంది. ఒక గందరగోళ పరిస్థితి అనేది. ఇప్పుడు తాజాగా వైద్య శాఖ బదిలీలో కూడా అదే గందరగోళం కొనసాగుతుందా? ఇప్పుడు డాక్టర్ల వంతొచ్చిందా అనేది వైద్య శాఖలో బదిలీల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఉద్యోగుల్ని గందరగోళపరుస్తున్నాయట. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం కల్పించారు. 5 ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. అయితే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల స్థానాలను ఖాళీలుగా ప్రకటిస్తారా? ఎంచుకున్న 5 స్థానాల్లో ఖాళీ లేని పక్షంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి బదిలీ చేస్తారా అనే అంశాల మీద అయితే స్పష్టత లేకపోవడంతో 2 ఏళ్ల సర్వీస్ పైబడిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే అయోమయం అయితే నెలకొంది. మరోవైపు బదిలీ దరఖాస్తుల సమర్పణకు మంగళవారం తుది గడువు విధించారు. అయితే సోమవారం సాయంత్రానికి కూడా అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను ప్రదర్శించనే లేదు. దీంతో ఖాళీల వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేది ఎలాగా అనేది వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎంఈ పరిధిలోని రాష్ట్ర స్థాయి క్యాడర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల వివరాలను సోమవారం సాయంత్రం వరకు కూడా ప్రకటించలేదు. మీకేమైనా సమాచారం ఉందా అంటూ వైద్యులందరూ తాము పనిచేస్తున్న కళాశాలల ప్రిన్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారట. 5 ఏళ్ల సర్వీస్ పూర్తయినప్పటికీ కొందరు వైద్యులు, ఇతర ఉద్యోగులు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లోని పరిపాలనా సిబ్బంది బాస్లను మేనేజ్ చేసుకునే తమ స్థానాలను ఖాళీలుగా చూపకుండా చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్లు పైబడిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఏఎస్ జాబితాలో కొన్ని స్థానాలు పొందుపరచలేదు అని తెలుస్తోంది. 5 ఏళ్లు పైబడినప్పటికీ తిరుపతి, రుయా అలాగే విశాఖ కేజీహెచ్లలో 3 సిఏఎస్ స్థానాలను ఖాళీగా చూపలేదని వైద్యుల నుంచి ఫిర్యాదులున్నాయి. మిగిలిన కేడర్లోనూ ఇదే తంతు నడుస్తుంది. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేల సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. వీరి సీనియారిటీ రెగ్యులరైజ్ అయిన నాటి నుంచి పరిగణలోకి తీసుకుంటారా, లేక మరేదైనా నిబంధనలు ఉన్నాయా అనే ప్రస్తావన కూడా చేయకపోవడంతో వీరంతా అయోమయానికి గురవుతున్నారు. మొత్తానికి వైద్య శాఖ బదిలీలు సంబంధించి గడువు అయితే ముగిసింది. మరి దాన్ని ఏమన్నా పెంచుతారా లేదా ఆ అయోమయం అయితే కంటిన్యూ అయ్యి కొంతమంది ఇంకా దరఖాస్తు కూడా చేసుకోలేని వాళ్ళు చాలామందే ఉన్నారట.